నమస్తే అమ్మ. నమస్తే అన్న. సో బావా నమస్తే. నమస్తే. అన్న కాస్త బావ అయిపోయాడు. ఆ, సో ఎలా ఉన్నారు? బాగున్నా. బాగున్నామన్న. బాగున్నారు. సో ఫస్ట్ నువ్వు చెప్పమ్మా సిరి. సూపర్ అన్న. నిజం చెప్పాలి ఇప్పుడు. నిజంగా బాగున్నా. ఉమ్, నా స్మైల్ బట్టి అర్థమైతలే మంచిగున్నాని. చాలా హ్యాపీగా ఉన్నావు. చాలా ఎక్స్పెక్టెడా? పక్క. ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే హ్యాపీగా ఉన్నా. బాగా. నిజం చెప్పాలా, ఉమ్, నేను ఎక్స్పెక్ట్ చేయలే, పెళ్లి చేసుకుంటామని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు కదా. షాక్, ఇది లిటరల్లీ చెప్తున్నా, నిజంగా నేనే షాక్ అన్నా. ఆ, ఎందుకంటే ఎలక్షన్ టైంలో కూడా నేను వచ్చినప్పుడు ప్రతిదీ ఆ వెంకటన్న నాతో వచ్చి కూడా అవును. అనిల్ ఇది సో ఇట్లా అన్న నాతో షేర్ చేసుకోవడం. సో నేను అప్పుడు జస్ట్ ఫ్రెండ్ అనుకున్నాను. ఆల్రెడీ ఇంత డౌట్ వచ్చిండే, అదే ఫ్రెండ్ ఇంత కానీ నేను అనుకునేది కరెక్ట్ అయిపోయింది. సో అన్న ఎట్లా అనిపిస్తుంది? బాగుంది. నిజం చెప్పాలి. నిజంగానే సరే చెవులు మూసుకో ఒకసారి. ఇప్పుడు చెప్పన్నా. బాగుంది. పెళ్లి అయిన లైఫ్ బాగుందా లేకుంటే పెళ్లి కాకుండా ముందున్న లైఫ్ బాగుందా? రెండు బాగానే ఉన్నాయి. అంతకంటే ఇప్పుడు మంచిగా ఉంది. అంతకన్నా మంచిగా ఉంది. నిజం చెప్పాలన్న. నిజంగానే. ఎందుకంటే మన ఇంటర్వ్యూ అన్ని వాస్తవాలు ఉంటాయి. ఎందుకంటే మనం ఒక ఫ్యామిలీ మెంబర్స్ లా ఇంటర్వ్యూ చేసుకుంటాం. సో ఇంటర్వ్యూ కాదు ఇది. నేనేమన్నా చెప్పు. అగో, పక్కకి ఆ, చెప్పండి. బాగుంది. ఆ, బాగుందంటూ. సూపర్ ఉంది. ఓకే. సో మొన్నటి దాకా సిరి ఇంటర్వ్యూలు ఇస్తుంటే పక్కకి సపోర్ట్ చేసుకుంటూ వచ్చినావు. అవును ఇప్పుడు సో అదే సిరి పక్కన కూర్చొని ఇంటర్వ్యూ ఇస్తున్నావు. అవును. ఎలా అనిపిస్తుంది? ఎలా ఫీల్ అవుతున్నావు ఇప్పుడు? మంచిగా ఉంది. హ్యాపీగా ఉంది. కాదన్నా, ఇంత పెద్ద క్వశ్చన్ అడుగుతున్నావు, వన్ వర్డ్ ఆన్సర్ చెప్తున్నావు. ఆయనది అట్లనే ఉంది, బాగుంది. షాక్. అట్లనే న్యాయం మరి. అయిపోయింది. అంతే మరి. ఆ, తక్కువ లాగాడు. టైం తక్కువ తీసుకోవాలి, ఆ. మ్యాటర్ ఎక్కువ ఉండాలి. సూపర్ అన్న. ఆ, అంటే మొన్నటిదాకా ప్రతి విషయంలో, ఎందుకంటే నేను కూడా స్వయంగా చూసిన కాబట్టి సిరికి అన్ని విధాలుగా సపోర్ట్ చేసినావు. సో అప్పటి నుంచి అంటే ఫస్ట్ ఓపెన్ అడుగుతున్న క్వశ్చన్. సో నా క్వశ్చన్ కాదు ఇది. అంటే నాకు కూడా మనసులో ఉంది, వ్యూవర్స్ అందరికి ఉంది. లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? అరేంజ్ లవ్ మ్యారేజ్. అగో, అరేంజ్ మ్యారేజ్ అయినాక లవ్ మ్యారేజ్ అయింది. ఇది లవ్ అయినాక ఇది అరేంజ్ అయినాక లవ్ లవ్ అయింది. మ్యారేజ్. ఆ, అరేంజ్ తర్వాత లవ్ అయిందా? లవ్ తర్వాత అరేంజ్ అయిందా? Arrange తర్వాత love అయింది. ఇప్పుడు నిజం చెప్పురా. నిజమే. సరే ఇప్పుడు నువ్వు చోలు మూసుకోన్నా. సో చెప్పురా, లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్? ఫస్ట్ అరేంజ్ అంటే ఇంటలేడు. వినకున్నా గానీ ఫస్ట్ వీళ్ళ పేరెంట్స్ వెళ్ళి మమ్మీతో అడిగిరంట అన్న, కొంచెం చేస్తే మంచిగా ఉంటది, మాకు నచ్చింది అనేసి అడిగిరంట మా మమ్మీని. అడిగితే మా మమ్మీకి ఏమని ఉండే అంటే, కొంచెం ఏదో ఒక జాబ్ గానీ, సరే గవర్నమెంట్ జాబ్ రాకపోయినా గానీ కొంచెం ఎంతో కొంత శాలరీ సంపాదించుకుంటూ ప్రైవేట్ లోనన్నా వేసుకుంటే ఒక 15,000 అట్లా వచ్చేటట్టు, ఈమె కాలం మీద నేను వెళ్ళేటట్టు ఉన్న తర్వాత చేద్దాం అనేసి మమ్మీ అనుకున్నది. కానీ ఇంకా చేయనని చెప్పేసింది మమ్మీ. ఇప్పుడు వద్దులే వదినా, కొంచెం ఆగు, తర్వాత చేస్తాము అని అన్నది. అంటే ఇంకా వీళ్ళు కొంచెం అంటే ఎప్పుడు అడగలేదు ఎవరిని పెళ్లి సంబంధాలకు సంబంధించి. ఈయనకు వచ్చినా గానీ రిజెక్ట్ చేసిండు. ఓకే. ఫస్ట్ వీళ్ళు ఇష్టపడి నన్ను అడిగేసరికి మా మమ్మీ రిజెక్ట్ చేసరికి వీళ్ళు కొంచెం బాధపడ్డారు. వీళ్ళ మమ్మీ బాధపడి నాకు ఫోన్ చేసి అమ్మ ఇట్లా అన్నానంటే, సర్లే అత్తమ్మ నువ్వు బాధపడకు, ఆమె కూడా మన గురించి ఆలోచించింది కదా, సడన్ గా పెళ్లి చేసుకుంటే చదువులు ఆగమైతే అని చెప్పేసి ఆమె అట్లా అన్నది అని చెప్పి అని అన్నా. అంటే అత్తమ్మ అని చెప్పాను ముందు నుంచి రిలేషన్? మాకు మమ్మీ వాళ్ళ తరపుకెళ్ళి చుట్టాలు అవుతారు వీళ్ళు. ఇంకా ఉండనులే అని అంటే సరేలే అని ఆమె అంతటితో టాపిక్ ఆపేసింది. ఆపేసిన తర్వాత ఇక తర్వాత చదువుకున్నాం. ఇక అనుకోకుండా ఇంట్లో మా మమ్మీ తర్వాత ఆలోచించిందంట. మా పెద్దమ్మ వాళ్ళు ఉన్నారు కదా, అందరితోనూ డిస్కషన్ చేసింది. చేస్తే ఇంకా వెంకటేష్ దగ్గర ఉంటాడు, కొంచెం వాళ్ళకి ఏమైనా హెల్ప్ కావాలని నేను చూసుకోవడం. మా మమ్మీ షాప్ దగ్గర ఒక్కతి ఉంటది. సో ఏమైనా సామాన్ అట్లా కావాలన్నా కొంచెం అది ఇది ఎక్కడికైనా బయటకు వెళ్ళాలన్నా ఇన్కమ్ క్యాస్ట్ అన్ని ఈయన చూసుకుంటాడు. చింటూ కాలేజ్ లో జాయిన్ అయినప్పుడు కూడా అన్ని ఈయననే చూసుకున్నాడు. ఇంకా సో అట్లా ఇంకా కొంచెం మమ్మీకి మంచిగా అనిపించిండు. తర్వాత మా పెద్దమ్మ వాళ్ళు, మా పిన్ని వాళ్ళందరితోనూ అడిగింది, ఇట్లా వెంకటేష్ వాళ్ళ మమ్మీ అడుగుతుంది చేస్తే బాగుంటదా అని. మా మమ్మీ వాళ్ళని అడిగితే మంచిగానే ఉంటది, పిల్లగాడు మంచిగా మాట్లాడతాడు, మంచిగానే ఉంటది అని అన్నారు. ఇంకా ఈ ఊర్లో తెలిసిన వాళ్ళు ఉన్నారు, మా పిన్ని వాళ్ళకి మా మమ్మీ వాళ్ళకి. ఇంకా అడిగితే అబ్బాయి చాలా మంచోడు అనేసి చెప్పారు. చెప్పిన తర్వాత ఇంకా మమ్మీ ఆలోచించుకున్నది, ఈసారి చేస్తే బాగుంటది అనేసి ఆలోచించుకున్నారు. ఇంకా రెండు ఫ్యామిలీలు ఓకే అని. ఇంకా మేమే ఫ్రెండ్స్ కదా ఏం చేసుకుంటా అన్నట్టు మేము కొంచెం వెనక ముందు అయినాం. ఇంకా అప్పటికి తర్వాత ఇంకా ఇంట్లో గట్టిగా అయ్యారు చేద్దామంటే, ఇంకా సరేలే చేసుకుందాం అనేసి మేము అనుకున్నాం. ఒక నాకు ఈయన చిన్నప్పటి నుంచి తెలుసు, కానీ నేను అంత అంటే తిరిగేది చూసుకునే, ఈయన గట్టిగా నాకు అంత పరిచయం లేదు. మా అప్పుడు మాట్లాడకపోయేది, నేను అంత మ్యారేజెస్ అంటే తిరగకపోయేది. ఇంకా నాకు తెలిసిందంటే ఇంటర్ నుంచి తెలుసు.
ఇంటర్ నుంచి తెలుసు. ఇంటర్ నుంచి సో నువ్వు ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటావు కాబట్టి సో నేను ఇప్పుడు అంటే నువ్వు చెప్పాను, ఎందుకంటే చెల్లెలు ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటది. అలవాటు అయిపోయింది, మాట్లాడి మాట్లాడి మాట అలవాటు అయిపోయింది. సో ఇప్పుడు నువ్వు మాట్లాడాలి. సో ఎప్పటి నుంచి పరిచయం? టార్గెట్ నువ్వే ఇప్పుడు నాకు. ఎప్పటి నుంచి పరిచయం నీకు సిరి? ఇంటర్ నుంచి పరిచయం. సో ఎప్పుడు అనిపించాలి మా చెల్లెని చూస్తే లవ్ చేయాలి? అస్సలే ఫ్రెండ్ లాగానే. నిన్న రీసెంట్ వరకు కూడా ఫ్రెండ్ లాగానే ఇద్దరు మంచిగా ఉండేది. బెస్ట్ ఫ్రెండ్స్. బెస్ట్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ కాస్త అరేంజ్ అయ్యి లవ్ అయింది. తర్వాత మ్యారేజ్ చేసుకున్నాం. మ్యారేజ్ అయిపోయింది. అంటే సరే నువ్వు ఇప్పుడు ఏమనొద్దు, ఆల్రెడీ ఇంకో క్రష్ లవర్ ఉన్నట్టు తెలిసింది నాకు. మీకు ఏది లేదు. నిజం తెలిసింది వెంకటేష్ గా? ఏమో మరి నాకు తెలియదు. ఎవరు చెప్పారు? కాదు, పచ్చని కాపురంలో నిప్పులు వస్తున్నావు అనుకున్నావు ఆయనను. ఎవరు చెప్పు, నాకు తేలాలి. చెప్పు బ్రో, ఏం కాదు. ఎవరు లేరు. అదే ఏదో చెట్టుకి మన మామిడికాయ చెట్టు ఏదో సంథింగ్ ఇక్కడ రోడ్ పైన వస్తుంటే స్టోరీ తెలిసింది నాకు అది. ఏమో మరి నీకు తెలిసేనే, నాకైతే తెలియదు. నిజం కాదంటావు అది? కాదు, నాకు ఇంటర్ నుంచి తెలుసు కదా ఈయన. ఇంటర్ నుంచి మేము అన్ని పర్సనల్స్ అన్ని షేర్ అంటే మామూలు చేసుకునే ఇంటర్ ఈమె నుంచి గురించి తెలుసు. నా గురించి అన్ని చెప్పుకునే వాళ్ళం. మేము ఒక టీం అన్న ఫ్రెండ్స్. ఈయన ఈయన మా ఫ్రెండ్ శ్రీకృష్ణ అని ఉంటాడు, శ్రీలక్ష్మి అని ఉంటాడు. శ్రీలక్ష్మి వాళ్ళు మేము బెస్ట్ కలిసి ఉండదు ఇంకా. చెప్పు అంటే ఫ్రెండ్స్ అంటే మామూలుగా ఏమన్నా అయినా చెప్పుకుంటే ఇట్లా అయింది అది ఇదని మేము కొంచెం ఓపెన్ గా అందరం. నా బెస్ట్ ఫ్రెండ్ శ్రీలక్ష్మి, శ్రీకృష్ణ అనేసి ఈయన, మేము నలుగురం ఉంటుంటేమి. సో అప్పుడు ఇంకా అన్ని విషయాలు షేర్ చేసుకునేటాళ్ళు. ఇంకా లవ్ విషయం అంటే ఫ్రెండ్స్ అంటే ఆటోమేటిక్ గా చెప్తారు కదా, నాకు వీళ్ళు గోగుతురు అది అని. సో అట్లా ఏం లేదు. నాకు అంత చదువుల పుత్రుడు ఈయన ఎక్కువ. అంతేనా? చదువు బిడ్డ అంటావు అంతే ఇక. సో నీకు ఎప్పుడు అనిపించింది అన్న సిరిని పెళ్లి చేసుకోవాలని చెప్పి? ఎప్పుడు ఎలక్షన్స్ అయిపోయినాక ఇంకా అంటే అన్ని చూసినా కాబట్టి మంచి ఒక లైఫ్ ఇస్తే బాగుంటది. బాధలు ఉన్న వాళ్ళనే చేసుకుంటే మన సంతోషాలు చేయడానికి మంచిగా ఉంటది, మన హ్యాపీనెస్ ఉంటది. సంతోషం ఉన్న వాళ్ళని తెచ్చుకుంటే బాగుండదు, అంటే మంచిగా ఉండదు. అంటే ఆటోమేటిక్ గా వాళ్ళు హ్యాపీగా ఉన్న వాళ్ళనే చేసుకుంటారు. ఒకరి బాధలు ఉన్న వాళ్ళని ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చేసుకున్నాం అనుకో, వాళ్ళకు మనం సపోర్ట్ చేసినట్టు ఉంటది, మన వల్ల వాళ్ళకు ఒక పేరు ఉంటది, మంచిగా లైఫ్ వస్తది. అట్లా అంటే సిరి గురించి మనకు సంబంధించి కూడా నెగిటివిటీ కూడా కామెంట్స్ రూపంలో గానీ, సో సంథింగ్ వాట్ ఎవర్ హ్యాపెండ్, కొన్ని నెగిటివ్స్ కూడా ఆ సిరి పైన ఉన్నాయి. సో అవి తెలిసి కూడా ఇలా చేసుకోవాలి అనిపించింది మరి మీకు? అవన్నీ ఉన్నందుకే చేసుకున్నా, లేకపోతే కరెక్ట్ ఉంటే వేసుకోపోతున్నా. మస్తు సంబంధాలు ఉన్నాయి. అంటే నెగిటివ్ ఉన్న అమ్మాయిని చేసుకున్నావు, మరి నీ ఫ్యామిలీ నెగిటివ్ అవుతుంది, సో నీకు సంబంధించిన వాళ్ళు నెగిటివ్ అవుతుందని చెప్పి ఇవేం ఆలోచించలేదు అసలు? ఇప్పుడు మస్తు మంచోళ్ళే, ఎంత 100% జెన్యున్ పర్సన్స్ ఎవరు లేరు. కొందరికి ఉన్నా గానీ కొందరికి ఆపోజిట్ ఉంటారు ఖచ్చితంగా. ఇప్పుడు పొలిటికల్ లీడర్స్ అయినా, సీఎం అయినా, ఎవరైనా కొందరికి నచ్చుతారు కాబట్టి ఆయన, ఇంకా కొందరికి నచ్చరు కాబట్టి వేరే వాళ్ళకు ఓట్లు వేస్తారు అంతే. ఇంకా అందుకే ఇంకా మన పైన ఇంకా రూల్ లేదు, ఇంకా చాలు అంటున్నాడు అంతే. ఎంత నెగిటివ్ వచ్చినా సంబంధం లేదు అంతే. అప్పుడప్పుడు దేవుణ్ణే తిట్టుకుంటారు, ఇంకా మనం ఎంత. ఇప్పుడు నెగిటివ్ ఉన్నా గానీ వీళ్ళకి తెలుసు కదన్నా. నేను ఇప్పుడు సరే ఇప్పుడు ఎన్ని రోజులు తాగుతుంది, ఏమన్నా వేషాలు వేసినా ఎన్ని రోజులు తాగుతుంది, ఎన్ని రోజులు తాగదు. సో ఈయన నాకు ఇంటర్ నుంచి చూస్తున్నాడు మామూలుగా. సో అయినా గానీ ఈ తెలుసు వీళ్ళ ఫ్యామిలీకి, వీళ్ళ అమ్మకి, వీళ్ళ నాన్నకి తెలిసి నా గురించి అంతా తెలిసి కూడా నా పాస్ట్ సంథింగ్ ఏదే తెలిసి కూడా అడిగిరండి. నేను మంచిదాన్ని కాబట్టి వీళ్ళు అడుగుతారు, వీళ్ళ అమ్మ నాన్న అయినా, లేకుంటే ఎందుకు అడుగుతారు అసలు? సో నాకు ఇంకా మా అత్తమ్మ వాళ్ళందరూ ఇంకా కొంతమంది అంటే కూడా మన ఇంట్లో కూడా ఇట్లా ఒక ఆడపిల్లకి అయితే అట్లనే అంటామా, సో వేరే ఇంటి ఆడపిల్ల అయినా మనకు తెలుసు ఏందనేది. సో ఎంత చెడిపోయినా ఎంత ఏమైనా కానీ మన బిడ్డ మనకు కావాలనేసి ఇక మాట్లాడుకుని ఇంకా ఫస్ట్ మా అత్తమ్మ వాళ్ళు వచ్చి అడిగారు మమ్మీతో. ఫస్ట్ రిజెక్ట్ చేసింది మమ్మీ. కొంచెం భయపడ్డది మమ్మీ, చాలా భయంలో ఉందిలే, ఇంకా వద్దు ఎట్లా చూసుకుంటారో ఏమో అని ఇంకా చాలా భయపడ్డది. తర్వాత నేను చెప్పిన ఇంకా ఓకే మమ్మీ ఇట్లా ఉంటది అట్లా ఉంటది అని చెప్పిన. సో అట్లా మంచిగా సెట్ అయిపోయింది. సో ప్రపోజల్, తిరుగుడు, ఔటింగ్ పోడు ఏం లేవంటావు? తిరిగే వాళ్ళమేమో అన్నా మేబీ,
కానీ అప్పటి నుంచి అయినా బర్రెలక్క అని కొంచెం బయట అట్లా ఉంది కాబట్టి ఇంకా వాళ్ళందరూ ఇంకా బయట ఎక్కడికి వెళ్ళినా గానీ ఇంకా బర్రెలక్క ఇంకా మాకు భయం వేసేది. సో మనం మంచిగా వెళ్ళినా గానీ ఇంకా కొంచెం నెగిటివ్ ఏం చేస్తారు, ఇప్పుడు ఎక్కడికైనా వెళ్తే వీడియోలు తీసి పెట్టుడు. సో అట్లా అయిపోయి అని ఇవన్నీ ఎందుకని ఒంటరిగా ఉన్నప్పుడు కూడా ఎక్కడికి తిరిగేదాన్ని కాదు. నీకేమనిపించలే అన్న, ఎందుకంటే యాజ్ అబ్బాయిగా తిరగాలి, సో మనం లవ్ చేసే అమ్మాయి కానీ సో తిప్పాలి, సినిమాలకు పోవాలి, తిరగాలి, ఆడిగోవాలి ఇడిగోవాలని చెప్పి ప్రతి ఒక్కరికి డ్రీమ్స్ అంటూ ఉంటాయి. సో మీకు అలాంటివి ఇవన్నీ తలుచుకున్నప్పుడు ఎప్పుడు బాధ అనిపించాలి? నాకేం అనిపించాలి, నాకు అలాంటి నాకు ఫుల్ అనిపిస్తది అనిపిస్తుంది. ఆమె నాకు ఇష్టం అన్న, అంటే తిరగడము అట్లా ఆమెకు చాలా ఇష్టం. నేను పోకపోయినా గానీ పెద్దగా బాధపడను, పోయినప్పుడు ఎంజాయ్ చేస్తా. ఆ ఫీలింగ్ పోతే ఇంకా బాగానే ఎంజాయ్. కాకపోతే ఇంకా నాకు పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు. అంటే ఎందుకంటే మామూలుగా మేము బయటికి వెళ్తే ఆటోమేటిక్గా చూస్తారు. మామూలుగా దిల్షుక్నగర్లో బుక్స్కు తెచ్చుకోవడానికి పోతేనే ఆటోమేటిక్గా చూస్తారు. ఇంకా దగ్గర ఒక 10-20 మంది ఏమో అన్న మాట్లాడతారు. ఈ నుంచి చైతన్య నుంచి అడిగి పోయే వరకు గుర్తుపడతారు, చూస్తారు, ఫాలో అవుతారు. ఇంకా అది ఈడ దిల్షుక్నగర్లో కాబట్టి ఫ్రెండ్స్ అది ఇది అని అనుకుంటారు. మామూలుగా కొందరు ఎట్లా నెగిటివ్ అనుకుంటారు, కొందరు పాజిటివ్ అనుకుంటారు. బయటికి పోవడము ఇబ్బందిగా ఫీల్ కావడము, ఏదో దొంగల లేక పారిపోయినట్టుగా అట్లా ఎందుకు, ఒక ప్రశాంతంగా ఉండడమే బెటర్ అని ఇంకా ఎక్కడ తిరగపోతుంటే స్టడీ అలానే ఉంటుంటే మార్నింగ్ వస్తుంటే నైట్ 10కు మళ్ళీ రామంతపూర్ వెళ్తుంటే. అంటే బాధ అనిపించాలి ఇప్పుడు మీకు? ఏమో అనిపించాలి, నాకు బాధ అనిపిస్తా, అంటే నాకు ఇష్టం అన్న. అంటే నేను చిన్నప్పటి నుంచి అంటే నేను మా ఫ్రెండ్స్ తోటి ఎక్కువ వెళ్తా, ఏమన్నా తీసుకెళ్ళను. అంటే ఎంత ఫ్రెండ్స్ తో పోయినా మన పార్ట్నర్ మన పక్కన ఉంటే ఉంటదిలే గానీ, అంటే ఆమె తెలుసు జనాలకు అందరికి తెలుసు గేమ్ ఏంది ఇట్లా తిరుగుతుంది అనేది. అన్న తమ్ముళ్ళు ఎమ్మటి పోతేనే అన్న తమ్ముడు తెలియకుండా ఏముందో బండి ఎక్కిపోయింది అనే రకాలు ఉన్నాయి. అట్లా ఇట్లా మేమిద్దరం తిరిగితే కూడా ఏమన్నా అంటారేమో అట్లా కూడా నేను భయపడి ఎక్కడికి వెళ్ళేదాన్ని కాదు. ఇంకా చాలా వరకు రేర్. ఒక్కసారేమో బాలనరసింహస్వామి టెంపుల్ అనేసి అక్కడికి వెళ్ళినాం. అది కూడా ఫ్యామిలీతో, మేమిద్దరం కాదు. మా అన్న వదిన వీళ్ళ మేనత్త మేనమ్మ అందరం కలిసి ఒక్కసారి టెంపుల్ కి పోయినాం అంతే. ఇంకా పోయిన ఇయర్ బర్త్డేకి ఇది అమ్మపల్లి టెంపుల్ కి వెళ్ళినాం. మళ్ళీ అక్కడ స్టాచ్యూ ఉంది కదా అక్కడికి వెళ్ళినాం అంతే. ఇంకా మేము వెళ్ళిన 2 ప్లేస్లు ఏమైనా ఉంటే ఆ 2 తప్ప అవి కూడా టెంపుల్సే అంతే, ఇంకెక్కడికి వెళ్ళలేదు. సరే, వాళ్ళ ఇంట్లో వాళ్ళు వచ్చి ఇట్లా వెంకటేష్ వచ్చి పెళ్లి చేస్తున్నాము అని చెప్తే అప్పుడు నువ్వేమనుకున్నావు? ఇంకా అంటే వెంకటేష్ గురించి కొంచెం తెలుసు, కానీ ఎంత తెలిసినా కానీ ఎవరెట్లా మారుతారో ఏమైనా జీవితం అనేసి ఫస్ట్ నాకు భయం అయిందన్న. చేసుకోవడం అంతా వద్దులే మమ్మీ, కొన్ని రోజులు ఉంటా ఖాళీగా ఇట్లా చేసుకోకుండా అని అంటే, ఇక మమ్మీ ఉండి చేసుకుంటేనే మంచిగా ఉంటది అని అన్నది. వెంకటేష్ మంచోడు, సరే నీకేమన్నా అయితే నీకు నచ్చకుండా ఎప్పు వద్దన్నది. ఇంకా నాకు కొంచెం అంటే అంతకు ముందు కొంచెం డిపార్ట్మెంట్ జాబ్ అంటే చాలా ఇష్టం ఉంటుండే. అందులోనే తీసుకుందాం అనేసి అనుకున్నా, పోలీస్ డిపార్ట్మెంట్ అలానే వేసుకుందాం అనుకున్నా. అయితే ఒకసారి సంబంధం వచ్చింది, అచ్చంపేట నుంచి వచ్చింది. సో అబ్బాయి కానిస్టేబుల్. అయితే సంబంధం వస్తే ఇంకా తెలిసిన వాళ్ళు అడగగానే అసలు మా పాపను చూడు ఒకసారి అని అంటే, నేను పిల్లని ముఖం చూడని ఏం చూడాను, నాకు 10 లక్షలు ఈ గుడ్డిదైనా ఎడ్డిదైనా తాళి కడితే నాకు కట్నం కావాలని అన్నాడు. ఇంకా నాకు కోపం వచ్చింది. అసలు మనిషి ఎట్లాంటిది ఏందనేది తెలుసుకుంటే బాగుంటది. తెలుసుకోకుండా ఈ గుడ్డిదైనా ఎడ్డిదైనా 10 లక్షలు కట్నం ఇస్తే సార్ నేను పెళ్లి చేసుకుంటాను ఎట్లా అంటాడు. ఇంకా నాకు కట్నం తీసుకునే వాళ్ళంటే ఫస్ట్ నచ్చదు. నేను వరకట్నానికి ఆపోజిట్ అన్నమాట. అట్లా ఇంకా వద్దు అని ఇంకా అప్పుడు చేసుకోవాలి. ఇంకా వచ్చినాయి కానీ సంబంధాలు, ఇంకా మమ్మీ కొంచెం ఆలోచించి వద్దు దగ్గర పిల్లగడైతేనే బాగుంటది అనేసి ఇంకా వెంకటేష్. ఓకే, ఫస్ట్ ఎప్పుడు చూసావు వెంకటేష్ ని? నేను ఇంటర్లోనే ఫస్ట్. అంతకుముందు పెళ్లిళ్ళకి ఇంటిళ్ళకి ఇట్లా కలిసిపోతే చూసుకున్నది, కానీ నేను ఓకపోయినా తీసుకుపోయి. ఫస్ట్ ఎప్పుడు మాట్లాడుకున్నారు ఇద్దరు? ఇంటర్లోనే, ఇంటర్ సెకండ్ ఇయర్. ఇంటర్ అంటే వాళ్ళది మాది కంబైన్డ్ సెక్షన్, నాది ఎంపీసీ ఆమెది బైపీసీ అన్నమాట. ఓకే, ఎంపీసీ బైపీసీ. బైపీసీ అనేది బైపీసీ. ఓకే, డిఫరెంట్ గా ఎట్లా ఒక దగ్గర అంటే పక్క పక్కనే క్లాస్ రూమ్స్. ఇప్పుడు సబ్జెక్ట్స్ సేమ్ ఉంటాయి, ఓన్లీ వాళ్ళకి 2 వేరు ఉంటాయి. బయాలజీ, బాటనీ వాళ్ళకి 2, మాకు మ్యాథ్స్ 2 వేరు ఉంటాయి. కాబట్టి మిగతా 4 క్లాసులు సేమ్ ఒకటే రూమ్ లా కంబైండింగ్ ఉండేది అన్నమాట. 2 సబ్జెక్టులు వాళ్ళకి వేరు, మాకు 2. అప్పుడు ఆ టైంలోనే వేరుంటుంటే. వెంకటేష్ రిలేషన్ అని కూడా నాకు అంత ఐడియా లేదు. ఇంటర్ అయిపోయే వరకు కూడా తెలియదు మేము రిలేషన్ అని, ఇది తర్వాత తెలిసింది ఇంటర్ అయిపోయినాక. మా మమ్మీ వాళ్ళకి తెలుసు వీళ్ళు, కానీ ఇంక పిల్లల్ని ఎవరు తీసుకోరు కదన్న పెళ్లికి అంతగా. అయితే ఈయన మా షాప్ కాడికి వెళ్ళిండు. నేను అప్పుడు హైదరాబాద్ లో ఉంటి.
అయితే షాప్ కాడికి వెళ్తే ఇట్లా అని అంటే నువ్వు నాకు తెలుసు బాబు మీ మమ్మీ చుట్టం అవుతుంది అంటే అప్పుడు తెలుసు అంట ఇంకా మాకు అట్లా చుట్టం అవుతుందా ఓకే అనేసి ఇంకా అప్పటి నుంచి మాట్లాడడం స్టార్ట్ ఓకే ప్రపోజ్ చేసుకున్నారా రీసెంట్ గా ఎప్పుడు ఎలక్షన్స్ కంటే ముందే అంతే. సేవర్ ఎవరు చేస్తారు ఫస్ట్ అఫ్ కోర్స్ అబ్బాయిలే చేస్తారు వాస్తవాలు చెప్పాలి ఇప్పుడు శిరీష చేసింది. అంత ఓవరాక్షన్ చెయ్యకు. అగో వాస్తవాలు చెప్పి లేదు ప్రూఫ్ ఉంది. అగో ప్రూఫ్ ఏం ప్రూఫ్ ఉంది చెప్పింది. ఓవరాక్షన్ అస్సలు కాదన్నా ఓవరాక్షన్ అంటే భయపడిస్తున్నావు బ్లాక్ మెయిలింగ్ ఫస్ట్ చేస్తున్నావు చేసిందే వెంకటేష్ నిజం చెప్పు సరే నువ్వు ఒక్క నిమిషం క్లోజ్ తెలుసు కదా మనకి చెప్పన్నా ఆమెనే చేసింది పక్క పక్క. ఎప్పుడన్నా డేట్ ఐడియా నువ్వేం చెప్పినావు అప్పుడు ఓకే అని చెప్పిన. ఫస్ట్ పక్క ప్రపోజ్ చేసింది పక్క ఎక్కడ ప్లేస్ అని గుర్తుందా ప్లేస్ ఫోన్ లోనే డైరెక్ట్ చెప్పుకోలే. డైరెక్ట్ చెప్పుకోలే ఓకే డన్ తెరువమ్మ ఫస్ట్ ప్రపోజ్ ఎవరు చేసిరు ఈయననే చేసిండు అన్న ఎక్కడ చేసిండు? ఇట్లా చెప్తాడు కాదు ఎక్కడ చేసిండు ఫోన్ లోనే వాట్సాప్ లో ఐ లవ్ యూ అని పెట్టి ఒక పింక్ కలర్ తెలంగాణ పింక్ కలర్ లవ్ సింబల్ పెడుతుండే పెట్టి అది పైన ఇట్లా నోటిఫికేషన్ వస్తుంది కదా అది చూసి నేను ఓపెన్ చేసి లోపల డిలీట్ ఎవ్రీ వన్ చేసేస్తుండే. నేను ఇంకా మళ్ళీ రిప్లై అయ్యకుండా కోపం వస్తుండే. సరే అట్లా పెట్టి ఊపుకుంటేనే మనకి ఏం అనిపించకపోతుండే. నువ్వు ఓకే చెప్తుంటే నువ్వు చెప్తున్నా అది పక్కకు పెడుతుండే డిలీట్ ఎవ్రీ డిలీట్ ఎవ్రీ వాసం చెప్పన్నా ఏం రిప్లై ఇస్తుంది అవునా కదా అట్లా ఎవరు పెట్టరు నువ్వే కదా పెట్టింది. నేను చెప్పి ఆమె చెప్పినాక మళ్ళీ నేను అట్లా పెట్టిన. నిజం చెప్పాలంటే నువ్వే చెప్పినావు పెట్టిన మళ్ళీ డిలీట్ చేసిండు చేసిన వెంటనే నువ్వు చెప్పినట్టు నువ్వు చెప్పలేదు మెసేజ్ చేస్తుంటే నేను అమ్మో నేను చాలా మొండి ఆయనే చెప్పాలని నేను అనుకునేదాన్ని అసలు నేను చెప్పకపోతుంటే డిలీట్ ఎవరి నేను కూడా ఇంకా చాలా లేనప్పుడు మెసేజ్ పెడుతుంటే డిలీట్ ఎవరి అని చేస్తుంటే సో అట్లా అవుతుండే. ఫస్ట్ ఆయననే పెడుతుండే ఓ లవ్ సింబల్ పింక్ ఇంత పెద్దది పెడుతుండే. ఫస్ట్ పెట్టింది వెంకటేష్ శిరీష. అగో ఇది నాకు ఇప్పుడు తేలిపోవాలి ఇద్దరు కాంప్రమైజ్ అవుతారా చెప్పండి మీ ఇద్దరు కాంప్రమైజ్ అయ్యి చెప్పండి నాకు ఎవరు ఫస్ట్ వెంకటేష్ నువ్వు చెప్పండి పక్క శిరీష. అగో వెంకటేష్ ఇప్పుడు తెలియాలి ఇప్పుడు అంటే అది మళ్ళీ క్వశ్చన్ మార్క్ పడుతుంది. కాదు ఫస్ట్ ఎవరు మెసేజ్ పెడుతుండే చెప్పు నీవే కదా. సరే నువ్వు చెప్పినా ఇద్దరం కొట్లాడినప్పుడు ఎవరు బ్లాక్ చేస్తుండే నువ్వే. మళ్ళా నేను అన్బ్లాక్ చేస్తుండే ఎవరితోనో ఫోన్ చేపిస్తుంటివి నువ్వే చేస్తుండే. నేను అస్సలు చేయకపోతుంటే నేను ఇప్పుడు కాల్ చేసి చెప్తా వేరే వాళ్ళు వీళ్ళ ఫ్రెండ్ ఉంటాడు అబ్బాయి ఫోన్ చేసి శిక్ష అయ్యింది ఏదో అయ్యింది గొడవ ఫోన్లే మస్తు అవుతుంటాయి కానీ బ్లాక్ లేదు పాపం చచ్చిపోతున్నాడని అసలు ఫోన్ అసలు ఎట్లా అల్లాడుతుండే. ఇప్పుడు ఫోన్ చేస్తా నేను ఫోన్ ఇక్కడ చెప్తా ఫోన్ చేసి ఒక్కటే అల్లాడుతుండే. ఇంకా శిక్ష అప్లికంతో ఫోన్ నేను ర్యాష్ గా నేను చెయ్యను ఓకే ఏంది ఈ మధ్యలో నేను చెయ్యను కానీ ఫోన్ నాకు నీకు ఏం కొట్లాట అయిందంటే ఫోన్ ఈయన పక్కనే ఉండి మాట్లాడేస్తుండే. ఇంకా అయితే శిక్ష గొడవలు అసలు ఒప్పుకోడు చూడు ఇంకా గొడవలు అయితే శిక్ష మాట్లాడుకోవాలంటే నేను మాట్లాడను ఆయన బావ అవుతాడు నేను మాట్లాడను బావ నాకు మాట్లాడడం ఇష్టం లేదు అనేసి అంటుంటే ఇంకా లేదు మాట్లాడు ఇంకా ఇష్టం నువ్వు మాట్లాడుకుంటే ఆడ పిచ్చి పిచ్చి లేచి పిచ్చోడు అవుతుండే మీ ఊరికి వస్తాడంట చూడు అని చెప్తుండే. అంటే ఇంకా మళ్ళీ ఇంకా నాకు కొంచెం బాధ అనిపిస్తుండే ఇంకా ఫోన్ పట్టు పాప ఎందుకు ఇంత సతాయించడం అని మళ్ళా అన్బ్లాక్ చేస్తుండే మళ్ళీ ఫోన్ చేయకపోతుండే. ఇన్న ట్రై చేస్తూనే ఉంటుండే నాకు అప్పుడు మళ్ళీ కాల్ చేసి ఏం చెప్పు ఓకే నీ బాగా నాకు ఫోన్ చేయకని చెప్తుండే. అట్లా గొడవనే అన్నా నిజం చెప్పాలి వాస్తవాలు చెప్పాలి. బ్లాక్ చేసినప్పుడు నీ ఫీల్ ఏంటి ప్రతి అబ్బాయికి ఉంటది ఒక ఫీల్ ఉంటది అది నీ మనసులో వేస్తుంది మళ్ళీ తీస్తుంది అని నమ్మకం పక్క నమ్మకం ఉంది. తీస్తుంది ఒక 1 hour లేదంటే 2 hours లేదంటే ఈ రోజు మార్నింగ్ అయితే ఈవినింగ్ లోపు తీసేస్తుంది. కాకపోతే మళ్ళీ రిటర్న్ కాల్ ఎప్పుడు చేయదు ఇప్పటి వరకు చేయదు. మనమే చేయాలంటావు మనమే చేయాలి. ఎందుకని బాధలు చెప్పు అంతే లాస్ట్ కైతే సాధించినావు అంతే సంతోషం ఉందంటావు. బాగుంది సరే అన్న ఇప్పటిదాకా నువ్వు ప్రపోజ్ చేసినావు అంటే నువ్వు చేసిన శిరీష చేసిన అని చెప్పి నువ్వు అంటావు నువ్వు చేసినావు అని చెప్పి శిరీష అంటది. సరే ఇప్పుడు ఎవరికెవరు ప్రపోజ్ చేసుకుంటారు మీరు ప్రపోజ్ చేసుకున్న వారికి నేను అయితే ఇట్లనే చూస్తాను ఈరోజు నా వ్యూస్ కూడా ఇట్లనే చూస్తారు. కాదు లైవ్ లో ఇంతవరకు చేసుకోవాలంట మీరు నాకు తెలిసి చేసుకోలే అది ఫోన్ లా అని చెప్పి చెప్పినారు. సరే మా వ్యూస్ కోసం ఎప్పుడు చేసుకోలేదు రొమాంటిక్ గా
సో దిస్ ఈస్ నాట్ పొలిటికల్ ఇంటర్వ్యూ. పొలిటికల్ వేరే, ఇది వేరు. సో వ్యూవర్స్ చూసే వాళ్ళు కూడా చెప్తున్నా, పొలిటికల్ వేరే, అదొక పార్ట్ లైఫ్ లో. సో ఇది ఒక డిఫరెంట్. సో మీరు రెండు కంపారిజన్ చేసి అస్సలు చూడకండి. సో ప్రతి ఒక్కరికి పర్సనల్ లైఫ్ అనేది ఉంటది. సో అదే విధంగా ఇప్పుడు ఆ ఇంటర్వ్యూ ఇస్తున్నారు. సో పర్సనల్ గా చూడండి, కానీ దీన్ని పొలిటికల్ తో కంపేర్ చేసి మళ్ళీ ట్రోల్స్ కానీ ఇలాంటివి అయితే అస్సలు చేయకండి. సో మీకోసమే ఏదో జస్ట్ ఫర్ ఫన్ గా వాళ్ళైతే చేస్తున్నారు. సో చేయండి, వెయిట్ చేస్తున్నాం వ్యూవర్స్ అందరూ. లవ్ యూ అన్న ఏదో వినిపించిందా అన్న? నాకైతే అసలు గట్టి చెప్పు. గట్టిగా మొత్తుకుంటే ఏందన్న లవ్ యూ లవ్ యూ ఏదో ఇట్లా బిచ్చం వేసినట్టు అయితే వెళ్ళిపోతాయి. నేను కూడా పోతా పగల. మరి మంచి చెప్పు. సరే నెక్స్ట్ నీదే కదా, నేను వెళ్ళిపోతా. కళ్ళు తిరిగి పడతావు. సరే మంచి చెప్పు అంతే. ఇంకా దాని పక్కన బంగారం ఒక లైన్. అరే ఏందన్నా ఏం లేదు, ఇట్లా ఏదో చెప్తామంటే చెప్పేసిన తెలుసా, ఈ శిరీష బర్రెలక బాగా ఇబ్బంది పెట్టి వేసుకుందేమో అట్లా చెప్తున్నావు తెలుసా. కింద కామెంట్లు వస్తున్నాయి. మంచి ఇట్లా ప్రేమ చెప్పు. నువ్వు చెప్పు. మళ్ళీ నేను చెప్తా. నేను చెప్పిన 2 సార్లు ట్రయల్ గానో ఏదో ఏదో చెప్పిన. నువ్వు చెప్పు. మంచిగా రొమాంటిక్ ప్రేమతో చెప్పు. మళ్ళీ ఇక 2 నిమిషాలు కళ్ళు మూసుకొని ఒక ఫీల్ అయ్యి కళ్ళు మూసుకొని చెప్తా. చెప్పు. లవ్ యూ. ఇప్పుడు చెప్పు నువ్వే. ప్రపంచానికి కూడా రాదు, ఇజ్జత్ తీస్తున్నాడు. అంత రికార్డ్ అయితే మీ ఇష్టం అన్న. మనం అబ్బాయిలం అన్న. ఎంత నేను ఎక్కువ చెప్పలే, నాకు తెలియదు అందుకే. ఓహో అక్కడ చెప్పారు. సరే నువ్వు చెప్పు, నువ్వు చెప్పినాకే చెప్తాడు. ఆమె అంటే సినిమాలు చూస్తుంది, ఎప్పుడు ఫోనే పడుతుంది, ఇన్స్టానే పడుతుంది. యాంగిల్స్ ఎట్లా చెప్పాలి ఏంది అనేది తెలుస్తుంది. నేను ఫోన్ అసలు చూడ, యూట్యూబ్ ఓపెన్ చేస్తే పొలిటికల్స్ చూస్తా, అంతకు మించి ఏం చూడ. సాంగ్స్ అంతే, ఈ 2 యూట్యూబ్ నా ఫోన్. సరే ఫస్ట్ మా సిరీ ప్రపోజ్ చేస్తుంది, తర్వాత నెక్స్ట్ నువ్వు పక్క చేయాలి. చేసిన 3 సార్లు మళ్ళీ 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 చేయాలి. నేను చేసినాక నేర్చుకొని చేయాలి. రెడీ 1 2 3. బంగారం, ఇంతకు ముందు నాకు ఎలాంటి ఫ్యామిలీ సపోర్ట్ లేకుండే. సో ఫాదర్ లవ్ అంత తెలియదు, మదర్ లవ్ కూడా అంతంతనే. సో ఒక మంచి ఫ్యామిలీని నాకు ఇచ్చినావు. మళ్ళీ మదర్ రూపంలో మీ మమ్మీని, ఫాదర్ రూపంలో మీ డాడీని, 2 కలిపి మీ ఫాదర్ మీ మదర్ లవ్ కంటే ఎక్కువ చూపించేలా నువ్వు నాకు దొరికినావు. నిజంగా ఐ లవ్ యూ బంగారం. సో నీ ఆన్సర్ ఏంటి? సూపర్. నాకు నువ్వు దొరకడం నా అదృష్టం. సూపర్. అంటే అర్థమైంది, అంటే తను కూడా ఒక ఫాదర్ లవ్, ఒక మదర్ లవ్ టోటల్లీ మొత్తం నీలో కోరుకుంటుంది. సో పక్కా అంటే ఆల్రెడీ పెళ్లిలో అందరు మాట ఇచ్చినావు. సో ఇప్పుడు వాళ్ళు అన్నాగా నాకు నా వ్యూవర్స్ కొన్ని లక్షల మంది వ్యూవర్స్ ఉంటారు. సో వాళ్ళందరికి ఇప్పుడు మాట ఇస్తున్నావు, పక్కా ఇస్తున్నావుగా. మా చెల్లెలు మంచిగా చూసుకుంటా అని చెప్పి చెప్పాలి. ఇప్పుడు నా వ్యూవర్స్ అందరి కోసం చెప్పు ఒకసారి. మంచిగా చూసుకుంటా, మంచిగా అంటే ఆటోమేటిక్ గా తెలుస్తుంది, మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్ గా మన నా గురించి పూర్తి తెలుసు, మనం డబ్బా కొట్టుకోవాల్సిన అవసరం ఉండదు. మనం చెప్పుకున్న తర్వాత ఆటోమేటిక్ జనాలకు తెలుసు. మనం ఏంటంటే కొంతమందికి ఆల్రెడీ ఎలక్షన్ లో మనం ఉన్నాము, వాళ్ళు నన్ను చూసిరు, ఇంకా అన్ని విధాలుగా చూసిరు కాబట్టి ఆటోమేటిక్ తెలుస్తుంది వాళ్ళకి. మా విలేజ్ లో గానీ, మా ఫ్యామిలీలో గానీ, బయట సర్కిల్ కానీ ఆటోమేటిక్ అందరికి తెలుసు. అంటే మ్యారేజ్ సమయంలో కూడా, ఎందుకంటే తను ఎమ్మెల్యే కూడా పోటీ చేసింది, ఆ సందర్భంలో కూడా ప్రతి తోడున్నాను. సో అమౌంట్ విషయంలో కూడా కొంచెం గందరగోళమైంది. సో తను ల్యాండ్ కొన్నది, ఇల్లు కొన్నది. సో ఇప్పుడు రీసెంట్ గా పెళ్లి కూడా అవే పైసలతో చేసుకుంది అని చెప్పి వార్తలు వస్తున్నాయి. మరి వాస్తవంగా నిజమంటారా? కానీ ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అనుకుంటారు. ఆ పైసలు ఎన్ని వచ్చినాయి అనేది మాకు తెలుసు. వచ్చింది 20 lakhs అంటే, అంతకు మించి ఎక్కువ రాలేదు. ఇంకా అవి మ్యారేజ్ చేసుకునే ఉడక సొంతంగా మా పైసలే, ఏది అప్పు పెట్టి తెచ్చుకున్నాం మరి మ్యారేజ్ కి. అవి ఎవరు నమ్మరు. మేము బయట పోయి మితికి పోయి అడగాలంటే ఉడక వాళ్ళు మీకు పైసలు మస్తు వచ్చినాయి కదా, మాతోటి ఉన్నాయి, మీరే మాకు ఇవ్వండి అని అడుగుతారు కొందరు. అట్లా ఒక 5 లక్షల వరకు తెచ్చినాం. ఓకే. అంటే ఫస్ట్ ఇట్లా శిరీష బర్రెలక్కని పెళ్లి చేసుకుంటా అంటే, సో మీరు పత్రికలు పంచడానికి వెళ్ళినా కూడా, సో బయట ఫ్రెండ్స్ లో తెలిసినప్పుడు కూడా ఫస్ట్ వాళ్ళ రియాక్షన్ ఏంటి వాళ్ళది? అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు వాళ్ళు, నువ్వే నాకు చేసుకునేది అని కొంచెం ఆశ్చర్యంగా
ఇంకా కొందరు ఏంటంటే మామూలుగా నేను ఎప్పుడప్పుడు స్టేటస్ పెట్టేది బర్త్డే కానీ ఎలక్షన్ లో ఎక్కువ పెట్టినా ఇంకా అప్పుడు అర్థమైందేనా వాళ్ళకు. అంత ముందు పెట్టకపోతుండే, ఓన్లీ మేము బర్త్డే ఫోటోనే పెడుతుండే. ఇంకా అంతకు మించి లాస్ట్ అంటే V6 లో అప్పుడు అట్లా వీడియో వచ్చినప్పుడు అదొక వీడియో పెట్టినా. ఇంకా బర్త్డే అప్పుడు పెట్టేది ఇంకా ఫొటోస్ మొత్తం పెడుతుంటే, అంటే ఒక లేడీస్ కాడికి పెడుతుంటే కొందరు ప్రైవేట్ అది కూడా దాంట్లో ఎట్లా అంటే అందరు కొంచెం మంచి వాళ్ళు ఉంటారు, చిల్లర వాళ్ళు ఎవరు పొలిటికల్ వాళ్ళు ఉంటారు, ఇట్లా పెట్టిదని అనుకుంటారు అనేసి. ఇంకా ఏంటంటే మంచి ఒపీనియన్ ఉంటుంది దానిపైన. ఇప్పటికైనా సరే బయట అడిగితే మంచి ఒపీనియన్ చెప్తారు. అందుకే నేనేం పెట్టకపోయేది. ఎవరి స్టేటస్ అసలు పెట్టాను. స్టేటస్ అంటే ఏంది, దానికి తగ్గట్టే పెడతా, అంతే. ఏ పడితే అవి పెట్టాను అంతే అంటారు. సో నెగిటివ్ ఎవరనలే ఎవరైనా చేసుకుంటున్నావు అది అని చెప్పి. నెగిటివ్ అంటే మన ముందర ఎవరు అన్నారు, బయట అనొచ్చులే కానీ మన ముందర అయితే ఎవరు డైరెక్ట్ గా అన్నారు. ఇంకా మనతోటి అయితే ఎవరు అన్నారు. సో నీతో ఎవరు ఏమనలే. ఓకే. సో మీతో సో ఇలా వెంకటని పెళ్లి చేసుకుంటున్నా అంటే సో నెగిటివ్స్ వస్తూ ఉంటాయి. సో వీళ్ళ దగ్గర వచ్చి మనం వింటూ ఉంటాం. సో అబ్బాయి అలాంటి వ్యక్తి ఇలాంటి వ్యక్తి అని చెప్పి అనలే గాని అమ్మాయికుడు కొంచెం వద్దు అనేసి అని అన్నా. నేను కొంచెం ఫాస్ట్ గా ఉంటా కదన్నా, సో అట్లానే ఆయన అమ్మాయికుడు ఏం తెలిసినట్టు లేదు, కొంచెం చేసుకోక అని అన్నారు. అంటే ఆయన అమ్మాయికుడే అన్నా, కాదని కాదు. ఎందుకంటే ఇన్స్టా అవన్నీ చూడాడు ఆయన. ఆ ఇన్స్టా కూడా రీసెంట్ గా వీడియోస్ పెట్టడం నేర్పించిన, కొలాబెట్టడానికి కూడా రాదు ఆయనకి. సెలబ్రేట్ అయిపోయింది ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో. స్టోరీ పెట్టడానికి కూడా రాదు. అది ఎట్లా పెట్టాలంటే అప్పుడు నేను చూపించినాక రీసెంట్ మ్యారేజ్ అయినాక నేర్చుకున్నాడు. ఇన్స్టా చూస్తే యూట్యూబ్ లో అవి ఇవి వీడియోలు చూస్తే ఆటోమేటిక్ ఎవరైనా షార్ప్ అవుతారు. ఆయన పొలిటికల్ న్యూస్, ఎవరైనా పొలిటికల్ లీడర్ లైవ్ పెడతారు, అవి తప్ప వేరే చూడనే చూడడు. ఆ ఇన్స్టా కూడా క్రియేట్ ఎప్పుడో చేసుకున్నాడు కానీ అది దాన్ని ఊకి ఎప్పుడు అన్ఇన్స్టాల్ ఉంటే ఎప్పుడు చూడబుద్ధి అయినప్పుడు ఇన్స్టాల్ చేసుకొని చూస్తాడు అంతే. ఓకే. సో నువ్వు వచ్చినాక సెలబ్రిటీ చేసినావు, ఇన్ఫ్లుయెన్సర్ చేసినావు. అది కూడా అందులో కొలాబ్ వేయడం నేను నేర్పించిన. అందుకే కొంచెం అమాయకంగా ఇప్పుడు ఇన్స్టా యూట్యూబ్ చూసి కొంచెం ఫాస్ట్ ఉంటారు అన్న. ఆయనకు చదువు తప్ప బయట పొలిటికల్ తప్ప వేరే కొంచెం అట్లా లవ్ అవి అంత తెలియదు కాబట్టి అమాయకంగా అన్ని తెలిసిన వాళ్ళని చేసుకుంటే కూడా కొంచెం ఆగం పట్టిస్తారన్న. కొంచెం ఇట్లా మనం మంచి మెంటాలిటీ వాళ్ళని చేసుకుంటే బాగుంటది. ప్రతిసారి దెబ్బ తినడం కూడా నాకు కరెక్ట్ అనిపించదు. నన్ను మంచిగా చూసుకుంటే చాలు, నాకు అదే అనిపించింది. అంతే చిల్లరగా ఉండడం నాకు సరే, ఎట్లా నన్ను ఉండడం నాకు అవసరం, నన్ను మంచిగా చూసుకుంటే చాలు. ఎవరు నడుస్తుంది ఇంట్లో ఎక్కువ, ఏది నడుస్తుందా? నడుస్తుంది అంతేనా? ఇంట మాట ఎందుకు నన్ను మంచిగా చూసుకుంటది, నన్ను చాలా ఇంట ఆమె మాట. సో మీ అత్త గురించి ఏం చెప్తావు చెప్పాలంటే? ఇక మా మమ్మీని వదిలేసి ఇక్కడికి వచ్చినా గానీ అంత మిస్ అయినట్టు ఏం ఫీలింగ్ లేదు. అంటే ఆమె లెక్క చూసుకుంటుంది, మా మమ్మీ లెక్క చూసుకుంటుంది. ఇప్పుడు వరకు నేను ఎప్పుడు ఏడవలే. ఇక్కడికి వచ్చినాక అంటే మామూలుగా ఎట్లా అట్లా అని కొంచెం అని ఏడిపోతా, నాకు ఏడుపు రాలేదు. ఇప్పుడు నన్ను చూడాలనిపించినప్పుడు ఇట్లా పోతా అంటే సరే వెళ్ళు అంటే వెళ్ళేసి చూసేసి వస్తాను అంతే. ఇంకా మంచిగా సపోర్ట్ చేస్తాడు, చాలా బాగా చేస్తాడు, మంచిగా సపోర్ట్ చేస్తాడు, మంచిగా చూసుకుంటాడు కూడా. సో వ్యూయర్స్ అందరు కూడా కొంచెం అంటే పాజిటివ్ ఎక్కువ నెగిటివ్ ఎక్కువ ఉంటుంది, పాజిటివ్ గా నెగిటివ్ ఎక్కువ ఉంటుంది. నీ గురించి కూడా చాలా నెగిటివ్స్ వస్తున్నాయి. ఏంటంటే సో అబ్బాయిని వాడుకుంటది శిరీష, సో వాడుకున్న తర్వాత వదిలేస్తుంది అని చెప్పి, సో అమ్మాయి కొన్ని చూసి పెట్టుకుంది, అమ్మాయి కొన్ని మంత్రం వేసి తిప్పుకుంది అని చెప్పి కూడా కొన్ని వస్తున్నాయి. మరి దానికి సమాధానం ఏంటి మరి? ఇప్పుడు నేను ఏంటంటే ఆమె సోషల్ మీడియాలో ఎక్కువ ఉంటది కొంచెం, ఇంకా అన్ని విధాలుగా అంటే ఇన్స్టాలో రీల్స్ తీయడం కానీ అన్ని ఆమె చూసారు. ఒక రీల్ చూడడం ఆటోమేటిక్ ఆమె క్యారెక్టర్ ఏందో తెలుస్తుంది, ఎట్లా ఉంటది ఏంది, ఎంత స్పీడ్ గా ఉంటది ఏంది అనేది. మనం ఏం చెయ్యం, ఇంకా ఎంతవరకు ఉన్నా సైలెంట్ అయినా ఏమన్నా వరకు ఉన్నా కానీ వాళ్ళకి వీళ్ళకి చెప్పడం డైరెక్ట్ పని చేసేస్తాం అట్లా. అంతే అంటాం. వాడుకోవడం ఏముందన్న, ఎందుకు వాడుకోవాలి చెప్పు ఆయనని? నాకు మంచి లైఫ్ ఇవ్వడానికి వచ్చినప్పుడు నేను ఎందుకు వాడుకుంటా? అంతే అంటాం. నన్ను మంచిగా చూసుకుంటే నాకు అంతే చాలు. ఎవరిని ఎందుకు వాడుకోవాలి, ఎవరి లైఫ్ ని ఎందుకు చేయాలి? మన వ్యూయర్స్ కి ఏం చెప్తారు? మీ ఇద్దరు కలిసి ఏం ప్రామిస్ చేస్తారు? మేమిద్దరం ఎప్పుడు ఇలాగే లైఫ్ లా ప్రామిస్ చేయాలి మరి మీరు, నువ్వు కూడా మీద్దరు వేసుకోరు. సరే మీ ఇద్దరు ఇట్లా మీ ఇద్దరు ప్రామిస్ చేయాలి మాకు. హ్యాపీగా కలిసి ఉంటాం, మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి. సో ఇంకా ఏంటి అంటే కొత్తగా లైఫ్ స్టార్ట్ చేసిన నేను, నాకు నచ్చిన లైఫ్ ఇక్కడ ఉంది. సో ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నా హస్బెండ్ తోనా కానీ మా మామ మా అత్త వాళ్ళను కూతురు లెక్క చూసుకుంటారు. కాబట్టి మీరు నెగిటివ్ వేసి మా సంవత్సరంలో చిచ్చులు పెట్టకూరి
మా ఆయన అమాయకుడే కావచ్చు, ఏమైనా కావచ్చు, కానీ నన్ను మంచిగా చూసుకుంటాడు. చాలా తెలివైనడు. కొంతమంది ఎట్లుంటారు అంటే నేనేమో మనుషులు ఏదైనా టక్మని చెప్పేసా, సో ఆయన అట్లా ఎప్పుడు మనుషుల దాచుకుంటాడు, చేయాల్సిన పని చేస్తాడు అంతే. ఆయన ఏం అమాయకుడు కాదు, చాలా తెలివైనడు. నేనే కొంచెం వెనుక ముందు అవుతా అంటే సడన్ డిసిషన్స్ తీసుకుంటా, ఆయన అట్లా కాదు. 1కి 10 సార్లు ఆలోచించి ఇది కరెక్టా ఏంది ఆలోచించి నిదానమే, కానీ అది మిస్టేక్ అవ్వకుండా చూసుకుంటాడు. నేనేమో ఫాస్ట్, కానీ ఏదో ఒక మిస్టేక్ అయ్యేటట్టు కొంచెం అవుతుంది. ఇంకా ఆయన చాలా మంచివాడు, అలాగే తెలివైనడు. తెలివైనోళ్ళు కొంచెం తక్కువగా మాట్లాడతారు, తెలివి ఎక్కువ చూపిస్తారు. ఓకే, సో మీ ఇద్దరు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సంతోషంగా ఉండాలని చెప్పి. సో లైఫ్ లాంగ్ ఇంకా ఇలానే కలిసిమెలిసి ఇంకా హ్యాపీగా. సో పొలిటికల్ ఆల్రెడీ ఆయన పొలిటికల్ నాలెడ్జ్ బాగుంది, సో మీకు అలవాటు అయిపోయింది పొలిటికల్. సో ఒక మంచి పొలిటికల్ లీడర్ కావాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామా. సో థ్యాంక్ యూ అన్న. సో చివరిగా నా ఇంటర్వ్యూ అయిపోయినాక థ్యాంక్ యూ బావా. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ సో మచ్.